థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ డాక్ అనేది చాలా అవసరం. ఇది మీరు ఓన్ గా ఫిల్ చేయొచ్చు. ఇది ఒక అప్లికేషన్ కాదు, ఇది జస్ట్ మీరు వెళ్తున్న డీటెయిల్స్ అందులో ఫిల్ చేయడమే. థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ అని మీరు గూగుల్లో కొడితే నో ఫీజ్ అని ఒకటి చూపిస్తుంది. ఎందుకంటే ఇందులో మీరు ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రీ, అబ్సల్యూట్లీ ఫ్రీ. మీరు కూడా ఫిల్ చేసుకోవచ్చు. మీ ఫ్లైట్ డీటెయిల్స్, మీరు డిపార్చర్ డేట్, మీరు వెళ్ళాలనుకునే డేట్, మీ రిటర్న్ డేట్ మొత్తం కంప్లీట్ గా అందులో ఫిల్ చేస్తే సరిపోతుంది. లాస్ట్ కి ఈమెయిల్ అడుగుతుంది. ఆ ఈమెయిల్ మీది పెట్టేస్తే మీ ఈమెయిల్ కి నెక్స్ట్ సెకండ్ లోనే థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డు క్యూఆర్ తో పాటు వస్తుంది. అది మీ సాఫ్ట్ కాపీ కానీ హార్డ్ కాపీ కానీ మీరు పెట్టుకోవచ్చు. థాయిలాండ్ లో మీ అరైవల్ డేట్ కి 48 నుంచి 72 అవర్స్ లో ఇది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఇది ఫిల్ చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మన ట్రావెల్ ఏజెన్సీ త్రూ మీరు వెళ్తే సింగిల్ పర్సన్ కి ఎంత కాదనుకున్నా 10,000 రూపాయలు సేవ్ అవుతాయి. థాయిలాండ్ లో స్కామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఇదివరకులా లేదు. అండ్ రేట్లు కూడా ఎక్కువ అయిపోయినాయి. ట్రావెల్ ఏజెన్సీ అది నాదైనా కానివ్వండి, లేకపోతే వేరే ఎవరిదైనా కానివ్వండి, ట్రావెల్ ఏజెన్సీనే ప్రిఫర్ చేసుకోండి. మోస్ట్లీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి కొన్ని ప్లాట్ఫామ్స్ లో పాస్పోర్ట్ డీటెయిల్స్ అడగరు. సో అడగట్లేదు కదా అని పాస్పోర్ట్ అవసరం లేదు అని మాత్రం అనుకోకండి. మీరు దేశం దాటుతున్నారు అంటే పక్కా మీకు పాస్పోర్ట్ కావాలి. సో మన ఏషియన్ ట్రావెల్స్ తో మీరు ట్రిప్స్ బుక్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ బాలి, వియట్నాం, ఫిలిపియన్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. అప్డేట్స్ మీకు కంప్లీట్ గా వస్తాయి. ప్రస్తుతానికి థాయిలాండ్ మాత్రమే. ఓకే దెన్ బాయ్.